వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్. ఎక్కడ చూసుకున్నా కూడా మనం బిర్యానీ ఎవరికైనా ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే మాత్రం అది ఫస్ట్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. సో బిర్యానీ మనం ఎక్కడ పోయి కొనాలన్నా కూడా మ్యాక్సిమం దాని కాస్ట్ ప్రైస్ అనేది 150 నుంచి 350 వరకు ఉంటుంది. సో ఇక్కడ అమీర్పేటలో మాత్రం మనం చూస్తున్నాము, ఇక్కడ కేవలం 99 రూపీస్కి మాత్రమే బిర్యానీ వస్తుంది. సో తిన్నోళ్ళకి తిన్నంత ఫుడ్ అండి. అండ్ పడేసిన వాళ్ళకి మాత్రం 200 ఫైన్. ఎందుకంటే కనుక 200 ఫైన్, ఇక్కడ ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దన్న కాన్సెప్ట్తో ఇక్కడ 200 ఫైన్ పెట్టడం అనేది జరిగింది. సో కెమెరామ్యాన్ ప్రవీణ్తో మీ శిరీష్. నా పేరు మధు అండి. ఇక్కడ చూసినా కూడా బయట బిర్యానీ అంటే 150 నుంచి 350 వరకు ఉంటుంది. సో మీకు ఇక్కడే 99 రూపీస్కే పెట్టాలని ఎందుకంటే 99 రూపీస్ కంటే అందరికీ అందుబాటులో ఉంటుంది కదా, రీజనబుల్ రేటు, అందరు తింటారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏరియాలో ఉంటాను. దానివల్ల ఇక్కడే పెట్టాను. నేను మా స్టాఫ్ 6 మెంబర్స్ ఉంటారు. లేదు మేడం, ఇక్కడ ఒక్క దగ్గర ఉంది ప్రస్తుతానికి ఇది ఒక్క దగ్గర. మనకు డైలీ 500 నుంచి 550 మెంబర్స్ వస్తారు డైలీ. ఇప్పుడు 120 కేజెస్ రైస్ వేస్తాము, 90 కేజెస్ చికెన్ వేస్తాం. 10:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. 120 పార్సల్ తింటే 99 రూపీస్. అంటే రైస్ కాస్ట్లీ ఎక్కువ పోతుంది కదా మేడం, రైస్ ఎక్కువ పోతుంది, పీసెస్ మళ్ళీ తక్కువ ఉంటుంది, బాక్స్ రేటు. ఓన్లీ స్టూడెంట్సే ఉంటారు ఇక్కడ, ఓన్లీ స్టూడెంట్సే ఉంటారు. నాది వరంగల్, ఇంతకుముందు జనగాం జిల్లా, జనగాం మాది ఊరు సముద్రాల. నేను ఏదో డ్యూటీ చేసినా, ఏ రెస్టారెంట్లో చేసినా కూడా నెలకు 40,000 45,000 ఇస్తారు. అది నాకు ఇక్కడ వచ్చినా సరిపోతుంది. హోన్గా పెట్టుకోవాలంటే ఇంకా చాలా రోజుల నుంచి నేను రెస్టారెంట్లలో దాంట్లో చేశాను. చేసిన తర్వాత ఇంకా హోన్గా పెట్టుకుందాం అని ఆలోచన. పర్వాలేదు మేడం, ఎందుకంటే ఫస్ట్లో కాలేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అవును మేడం, ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్ నుంచి పెట్టాను, అంతకుముందు లేదు ఇది. అదే రైస్ తినేవారు తింటారు, ఎక్స్ట్రా వాళ్ళు వద్దనుకొని పోయి తీసుకెళ్ళి పడేస్తారు. దానివల్ల కంపల్సరీ. ये 4-5 साल से चला रहा है ऐसा ही. इसका 4-5 साल से अमरपेट में यही फेमस है. सब लोग भी देता है, बट डिफरेंट है, टेस्ट डिफरेंट आता है, राइस का डिफरेंट आता है, क्वालिटी चेंज होता है, सब कुछ ऐसा ही है. पार्सल 120 आता है. कॉस्ट 50 kg चिकन, 80 किलो राइस, मे बी 3 किलो चिकन को 5 kg राइस एक्स्ट्रा, 2 kg राइस एक्स्ट्रा ऐड. राइस फाइन. राइस वेस्ट करेगा तो 200 रुपये फाइन. ये कंपलसरी 200 चाहिए तो पूछ के ले लो. अगर मैं गलती से मार के दिया तो मेरा प्रॉब्लम है. जितना बोलता उतना मार के देता हूँ. चाहिए तो एक्स्ट्रा राइस पूछ के कितना बार होला पूछ के ले लो. हाँ, अनलिमिटेड. నితేష్ అండి. ఎక్కడైనా బిర్యానీ కొనాలంటే కనుక మనం రెస్టారెంట్లోకి వెళ్ళి 150 నుంచి 350 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కేవలం అన్లిమిటెడ్ 99 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది తక్కువ కాస్ట్లో రావడం? వర్తనే చెప్పాలి. యాక్చువల్గా ఈ పీస్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా రీల్స్ చూసి న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం నాకు హ్యాబిట్. సో అదే పాటుగా ఇక్కడికి వచ్చా. ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ఇట్. యా, రీల్స్లో చూసా, యాక్చువల్గా చూసి వచ్చా అనమాట. వర్త్, యా ఇట్స్ వర్త్, ఇట్స్ వర్త్ ఇట్. అంటే ఫుడ్ వేస్ట్ చేయడం అనేది ఇట్స్ రాంగ్. లైక్ 3 months రైతులన్నీ హార్డ్ వర్క్ చేస్తారు, రైట్. ఇంకా ఎక్కువ కూడా వేయచ్చు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఫుడ్ వేస్ట్ చేయడానికి కేవలం అట్లా ఫైన్ వేయడం కరెక్ట్ అంటారు, రైట్. ఇంకా న్యూ స్టెప్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ద వే. అంటే తినే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడే వాళ్ళకి బిర్యానీకి ఇది వర్తబుల్ అంటారా? యా, ఇట్స్ వర్త్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగేష్ అండి. ఇక్కడ మనం రెస్టారెంట్లో వెళ్ళి తినాలంటే కనుక 150 నుంచి 350 ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ 99 రూపీస్కి మాత్రమే అంట. తిన్నోళ్ళకి తిన్నంత అంట. పరేస్తే మాత్రం 200 ఫైన్ అంట. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది అన్లిమిటెడ్ అంటే చాలా అందరికీ చాలా బాగుంటుంది. ఇది
ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మామూలుగా బయట 150 అట్లా ఉంటుంది ఎక్కువ. అవును. సో కేవలం 99 99 రావడం ఎలా అనిపిస్తుంది? సాధారణ వ్యక్తి కూడా వచ్చి తినొచ్చండి ఇక్కడ. 99 అన్లిమిటెడ్ ఇస్తారు కాబట్టి చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది ఇక్కడ. మంచి టేస్ట్ ఫుడ్ ఇది, బాగుందండి. నమస్తే అండి, మీ పేరు? వంశీ. సో ఇక్కడ బయట బిర్యానీ ఎవరికైనా కూడా ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే బిర్యానీ అనే అంటారు. సో బయట 150 నుంచి 350 వరకు ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ మాత్రం అన్లిమిటెడ్ ఫుడ్ అది 99 రూపీస్కి తక్కువలో రావడం ఎలా అనిపిస్తుంది? తినొచ్చు, మరీ అంత బాగుంది అని అనుకోవచ్చు, తినొచ్చు. ఆ, పడేస్తే 200 ఫైన్ అంటారు, మరి దానికి ఏమంటారు? మరి ఇప్పుడు దాకా నేనైతే పడేయలేదు. ఎంత కావాలో అంత పెట్టించుకుని తింటాను. ప్రతి ఒక్కరు కూడా రీజనబుల్గా ఉందంటారా కాస్ట్? కాస్ట్ రీజనబుల్ అంటే ఇక్కడున్న బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్కి కానీ అయితే ఓకే. అవుట్ ఆఫ్ పర్సన్స్ అయితే మనకు తెలియదు. ఇక్కడ నార్మల్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఓకే. అంటే ఇంత తక్కువలో కేవలం తక్కువలో ఉన్న రైస్ క్వాంటిటీ అంటారా అదంతా అయితే ఓకే, బాగానే ఉంటుంది. 99 రూపీస్కి రావడం ఎలా అనిపిస్తుంది బిర్యానీ? టేస్ట్ అయితే టేస్ట్ బాగానే ఉంటుంది మొత్తం, కానీ కొంచెం స్పైసీ ఉంటుంది అంతే, మంట. కెమెరామ్యాన్ ప్రవీణ్తో మీ శిరీష్.